హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూసుకుందాం. అయితే మనకి ప్రతి వీడియోలో కామెంట్ ఏంటంటే ఇంగ్లీష్లో పెడితే తెలుగులో పెట్టమంటారు, తెలుగులో పెడితే ఇంగ్లీష్ ఫాంట్లో పెట్టమంటారు. సో రెండు ఫాంట్స్ కలిపేసి వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ అనేది ముందుగా నేను ఆన్సర్ చెప్పకముందే మీరు అటెంప్ట్ చేయడం చేసుకోండి. ఓకేనా, హిస్టరీకి సంబంధించి మనకి ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి పీవీక్యూసీ అడిగిన క్వశ్చన్స్ నేను ఎక్కడ ఓన్గా తయారు చేసిన కదా, ఆల్రెడీ టీవీఎస్సీ అడిగిన క్వశ్చన్స్ అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ది అర్సా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ 554 CE మెన్షన్స్ ది రైజ్ ఆఫ్ యజ్ఞవర్మన్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అని అడిగాడు. 554 CE నాటి హర్ష శాసనం యజ్ఞవర్మను ఏ ప్రదేశం నుండి ఉద్భవించడాన్ని ప్రస్తావిస్తుంది అని అడిగాడు. ఓకే, దాని ఆన్సర్ చూసుకుంటే గయా అండి. ఓకేనా, గయా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ రిమైన్డ్ లార్జర్లీ inaccessible to the masses during the colonial rule. What was India approximately life expectancy at the time of independence అని అడిగాడు. వలస పాలనలో ప్రజారోగ్య సేవలు ప్రజలకు పెద్దగా అందుబాటులో లేవు. స్వాతంత్ర సమయంలో భారతదేశం యొక్క సుమారు ఆయుర్దాయం ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే 30 to 32 years అండి. ఓకే, 30 to 32 years. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ సక్సీడ్ ధ్రువసేన? ధ్రువసేన తర్వాత ఎవరు వచ్చారు అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే దరపట్ట అండి. ఎవరండి? దరపట్ట. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇష్యూడ్ ది ఎర్లియస్ట్ ల్యాండ్ గ్రాంట్ ఆఫ్ ది మైత్రాక ఫ్యామిలీ ఇన్ 502 CE? ఈ క్రింది వారిలో ఎవరు 502 CEలో మైత్రిక కుటుంబానికి తొలి భూమిని మంజూరు చేశారు అని అడిగాడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ద్రోణసింహ అండి. ద్రోణ సింహ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ సేవక్ హోమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ ఫ్రీడమ్ ఇనిషియేటివ్స్? స్వదేశీ సేవక్ హోమ్ కింది వాటిలో దేనికి సంబంధించినది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే గదర్ మూమెంట్ అండి. గదర్ ఉద్యమం. ఓకే, నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ది మస్కీ అశోక ఇన్స్క్రిప్షన్? మస్కీ అశోక శాసనాన్ని ఎవరు కనుగొన్నారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే సి బీడాన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అట్ ది టైమ్ ఆఫ్ చార్టర్ రెన్యువల్ ఇన్ 1793? 1793లో చార్టర్ పునరుద్ధరణ సమయంలో ఈ క్రింది వారిలో ఎవరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్నారని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే హెన్రీ డూండస్ అండి. హెన్రీ డూండస్. ఓకే, ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ was written in the పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఈ క్రింది కాలంలో రాయబడింది. ఏ కాలంలో రాయబడింది అనేది అడుగుతున్నాడు. ఓకేనా, మనకి ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ సెంచరీ అండి. ఫస్ట్ సెంచరీ AD. ఓకే, హూ వాజ్ ది శక క్షత్రప కింగ్ డిఫీటెడ్ బై చంద్రగుప్త II? చంద్రగుప్త II చేతిలో ఓడిపోయిన శక క్షత్రప రాజు ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే రుద్రసింహ III అండి. రుద్రసింహ III. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ హానర్డ్ విత్ ది టైటిల్ అస్సాం కేసరి? అస్సాం కేసరి ఫర్ హిజ్ కరేజెస్ రోల్ ఇన్ ది ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. భారత స్వతంత్రంలో సాహసోపేతమైన పాత్ర కోసం అస్సాం కేసరి బిరుదుతో సత్కరించబడ్డాడు. ఏ ఉద్యమంలో? ఉద్యమం కాలంలో ఎవరు అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే అంబికాగిరి రాయ్ చౌదరిని అస్సాం కేసరిగా పిలువబడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే, ద సెకస్ వర్ డిఫీటెడ్ బై విచ్ ట్రైబల్ గ్రూప్ బిఫోర్ ఎంటరింగ్ ఇండియా? భారతదేశంలోకి ప్రవేశించే ముందు శకాలు ఏ గిరిజన సమూహం చేతిలో ఓడిపోయారని అడుగుతున్నాడండి. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే ఏహెచ్ఎస్. ఓకే, ది ఏహెచ్ఎస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, when were the municipal corporation of Calcutta and Bombay established? కలకత్తా మరియు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు స్థాపించబడ్డాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1726 అండి. 1726. నెక్స్ట్, సింగ్పోస్ రెబెలియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజన్ ఆఫ్ ప్రెజెంట్ డే ఇన్ ఇండియా? సింగ్పోస్ తిరుగుబాటు ప్రస్తుత భారతదేశంలోని ఏ ప్రాంతంలో సంబంధం కలిగి ఉంది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే అస్సాం అండి. అస్సాం. Next, which of the following acts authorized the
Governor General of override his council matters affecting in the interest of British Empire in India. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలను ప్రభావితం చేసే విషయాలలో గవర్నర్ జనరల్ తన కౌన్సిల్ను అధిగమించడానికి ఈ క్రింది చట్టం అధికారంలోకి వచ్చింది. ఏ చట్టం అధికారంలోకి వచ్చిందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి చార్టర్ యాక్ట్ 1793 అండి. చార్టర్ యాక్ట్ 1793. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 1820-21 which tribal group led a revolt against the authorities in the area now known as West Singhbhum district of Jharkhand, which was later suppressed by the British. 1827 ప్రస్తుతం పశ్చిమంగా పిలువబడే ప్రాంతంలో అధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు నాయకత్వం వహించిన గిరిజన సమూహం ఏది? అది జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లా. దీనిని తర్వాత బ్రిటిష్ వారు అణిచివేశారు. అయితే తెగలు, ఆ ట్రైబల్స్ ఏమి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే హో తెగలండి. హో తెగలు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రూట్స్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివోల్ట్స్ లైస్ ఇన్ ది ఫ్యాక్ట్స్ దట్ ది బ్రిటిష్ డిప్రైవ్డ్ ది ట్రైబల్స్ ఆఫ్ ది ట్రెడిషనల్ రైట్స్ ఓవర్ ది టెరిటరీస్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కోయర్ రివోల్ట్ అండి. కోయర్ రివోల్ట్. అది ఏమంటే కింద వాటిలో ఏ తిరుగుబాటు మూలం బ్రిటిష్ వారి గిరిజనులు కళ్ళు చెట్లపై వారి సాంప్రదాయ హక్కులను కోల్పోయారని వాస్తవం. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కోయర్ రివోల్ట్, కోయర్ తిరుగుబాటు. ఓకేనా, నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్లీ ఐఎన్సి సెషన్ వాజ్ డిమాండ్ ఫస్ట్ రైజ్డ్ ఫర్ ది ఇండియనైజేషన్ ఆఫ్ ది హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ది సివిల్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 బాంబే సెషన్ 1885 అండి. బాంబే సెషన్ 1885. ఓకే, ఇంగ్లీష్ ఫండ్లో చదువుతాను, కొన్ని తెలుగు ఫండ్లో చూసుకోండి మీరు. సివిల్ సర్వీసెస్లో సహా ఉన్నత పరిపాలన సేవలను భారతీకరించాలనే డిమాండ్ను మొదట ఏ ఐఎన్సి సమావేశంలో లేవనెత్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నగారా అప్రైజింగ్ ఏ సిగ్నిఫికెంట్ పీజెంట్ రెబెలియన్ దట్ అకర్డ్ ఇన్ నాగర్ ప్రావిన్స్ ఆఫ్ ది మైసూర్ కింగ్డమ్ టుక్ ప్లేస్ ఇన్. ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 1830-31. ఓకే, నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1921 యాజ్ ఏ డెలిబరేట్ బాడీ ఫర్ ప్రిన్సెస్. 1921లో యువరాజుల కోసం చర్చ సంస్థగా స్థాపించబడిన సంస్థ ఏదని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే యువరాజుల సభ అండి. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్, యువరాజుల సభ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబల్ అప్రైజింగ్ లీడర్స్ వాజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ది రివోల్ట్ బట్ డిపోర్టెడ్ టు అనదర్ కంట్రీ. తిరుగుబాటు సమయంలో ఈ క్రింది గిరిజన తిరుగుబాటు నాయకులలో ఎవరు ఉరి తీయబడలేదు, బహిష్కరించబడలేదు, కానీ వేరే దేశానికి బహిష్కరించబడ్డారు అనేది అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే తిరోత్ సింగ్ అండి. ఎవరండి? తిరోత్ సింగ్. ఓకే, నెక్స్ట్, ది స్కల్ప్చర్ ఆఫ్ బేర్డెడ్ మెన్ ఫౌండ్ ఇన్ మొహంజోదారో ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ మెటీరియల్ అడుగుతున్నాడు. మొహంజోదారోలో లభించిన గడ్డం ఉన్న మనిషి శిల్పం ఏ పదార్థంతో తయారు చేయబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే స్టోన్ అండి, రాయితో తయారు చేయబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూమ్ డిడ్ చంద్రగుప్త టు మ్యారీ ఆఫ్టర్ డిఫీటింగ్ ది సెకాస్ కింగ్. సెకా రాజును ఓడించిన తర్వాత చంద్రగుప్త టు ఎవరిని వివాహం చేసుకున్నాడు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కుబేరనాగ్ అండి, కుబేరనాగ్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ప్రొవైడెడ్ ఏ రెగ్యులర్ కోడ్ ఆఫ్ ఆల్ రెగ్యులేషన్ దట్ కుడ్ ఎనాక్టెడ్ ఫర్ ది ఇంటర్నల్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా అంతర్గత ప్రభుత్వానికి అమలు చేయగల అన్ని నిబంధనల యొక్క సాధారణ కోడ్ను ఈ క్రింది చట్టాలలో ఏది అందించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784. పిట్స్ ఇండియా చట్టం 1784. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది నాయక్ దాస్ అప్రైజింగ్ సంకేద 1858. ఓకే, ఇక్కడ మనం 24th ఆన్సర్ చూసుకుంటే 4th ఆప్షన్ అండి. నాయకురాలు రూప 1860లో బ్రిటిష్ వారి ముందు లొంగిపోయారు. ఓకే, ద లీడర్ రూప సరెండర్డ్ బిఫోర్ ది బ్రిటిష్ ఇన్ ఇండియా. ఇక నాట్ కరెక్ట్ అన్నాడు. ఇది అనేది రాంగ్ అండి. ఉన్నవన్నీ రైటే. అయితే ఏంటి రైట్ అనేది చూద్దాం. తెలుగు ఫండ్ చూడండి. సంకేతాలకు చెందిన నాయక్ దాస్ నాయకులు రూపా నాయక్ మరియు కే నాయక్ ఇద్దరి ఆధ్వర్యంలో ఆయుధాలు తీసుకున్నారు. ఓకే, ఇది రైట్ అండి. నెక్స్ట్, గుజరాత్లోని చోటేడపూర్ జిల్లా చుట్టూ తిరుగుబాటు జరిగింది. ఓకే, ఇది రైట్. వారు గెరిల్లా వ్యూహాలను ఆశ్రయించారు.
బ్రిటిష్ దళాలను వేధించారు మరియు బ్రిటిష్ దళాలపై దాడి చేశారు. ఓకే, ఆప్షన్ 1, 2, 3 అనేవి రైట్, డి అనేది రాంగ్ అండి. ఓకే, ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే నాట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది సెంట్రల్ సెలబ్రేషన్ ఆఫ్ పరాక్రమ్ దివాస్ held in January 2025 to mark Subhash Chandra Bose 128th birth anniversary. సుభాష్ చంద్రబోస్ గుర్తుగా జనవరి 2025లో జరిగిన పరాక్రమ్ దివాస్ కేంద్రం వేడుక ఎక్కడ జరిగింది అని అడిగాడు. ఓకే, 122వ దివాస్. ఆన్సర్ చూసుకుంటే బరాబతి కోట్, కటక్, ఒడిస్సా అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ స్పియర్ హెడెడ్ an active non-cooperation movement famously known as the Barshat Rebellion against the British indigo planters? ఆన్సర్ చూసుకుంటే టిటు మీర్ అండి. ఎవరండి? టిటు మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ది పరమహంస సభ వాజ్ ఫౌండెడ్ ఇన్. ది పరమహంస సభ ఏ కాలంలో స్థాపించబడింది? పరమహంస సభ అనేది ఏ కాలంలో స్థాపించబడిందండి? ఆన్సర్ చూసుకుంటే 1849 అండి, 1849. నెక్స్ట్ హూ వాజ్ యంగ్ రాజా ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కోడ్ అప్రైజింగ్ ఇన్ ఒడిస్సా? ఒడిస్సాలో కోడ్ తిరుగుబాటు సందర్భంలో యంగ్ రాజా ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, అంత చూసుకుంటే చక్ర బిషోయ్ అండి, చక్ర బిషోయ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబల్ అప్రైజింగ్స్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ది 20th century? ఈ క్రింది వాటిలో 20వ శతాబ్దంలో జరగని గిరిజన తిరుగుబాట్లు ఏవి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లుసాయ్ అప్రైజింగ్, ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ 1892 ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ passed a significant resolution at its Allahabad session which was the demand for the inclusion of Indians in which of the following అని అడిగాడు. 1892లో భారత జాతీయ కాంగ్రెస్ తన అలహాబాద్ సమావేశంలో ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ఆమోదించిందండి. ఓకే, అయితే ఇది కింది వాటిలో దేనిలో భారతీయులను చేర్చాలని డిమాండ్ చేసిందని అడుగుతుంది. ఆన్సర్ చూసుకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాజ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది చౌర్ రెబెలియన్ ఇన్ ది జంగల్ మహల్స్ రీజియన్? కింది వాటిలో ఏ గిరిజన సమాజం, ఓకే, ఏ గిరిజన సమాజం ప్రధానంగా అడవిలో జరిగిన చువారు తిరుగుబాటులో పాల్గొంది? ఓకే, మహల్స్ ప్రాంతంలో. ఓకే, ఆన్సర్ చూసుకుంటే భూమ్జీ అండి, భూమ్జీ. నెక్స్ట్, ది తాక్ ఐ బాహి ఇన్స్క్రిప్షన్ రిఫర్స్ టు విచ్ పార్థియన్ రూలర్? ఆన్సర్ చూసుకుంటే గోండ్ ఆఫ్ ఫెర్నెస్ అండి, గోండ్ ఆఫ్ ఫెర్నెస్. నెక్స్ట్, వెన్ వాజ్ మున్సిపల్ గవర్నెన్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా? బ్రిటిష్ ఇండియాలో మున్సిపల్ పాలన ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే 1687 అండి, 1687. నెక్స్ట్, ది తిరుభక్తి ఏంటండి? తిరుభక్తి మెన్షన్డ్ ఇన్ గుప్తా ఇన్స్క్రిప్షన్ కరస్పాండ్స్ టు ప్రెజెంట్ డే. ఆన్సర్ చూసుకుంటే ఓకే, తెలుగు ఫాంట్ చూడండి. గుప్తా శాసనాల్లో ప్రస్తావించబడిన తిరుభక్తి నేటికి ఏ రాష్ట్రంలో మన రాష్ట్రానికి అనుగుణంగా ఉంటుంది? ఆన్సర్ చూసుకుంటే బీహార్ అండి, బీహార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెషన్ ఆఫ్ ది INC passed a resolution opposing the Arms Act and Vernacular Press Act? ఈ క్రింది INC సమావేశాల్లో ఆయుధ చట్టం మరియు స్థానిక పత్రికా చట్టం వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 1885 బాంబే అండి, 1885 బాంబే. నెక్స్ట్, వెన్ వెర్ ప్రైవేట్ పర్సెస్ అఫీషియల్ అబాలిష్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రైవేట్ పర్సులు అధికారంగా ఎప్పుడు రద్దు చేయబడ్డాయి? ఆన్సర్ చూసుకుంటే 1971. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ provision of the Rowlatt Act which was introduced by the British government to curb political dissent in India? భారతదేశంలో రాజకీయ అసమర్థని అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రౌలత్ చట్టంలో నిబంధన కానిది ఏదని అడుగుతున్నాడు. ఓకే, రౌలత్ యాక్ట్ ప్రకారం దానికి సంబంధం లేనిది అని అడుగుతున్నాడు, సంబంధం లేనిది. ఓకే, నిబంధన కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఇది నాట్ కరెక్ట్ అండి. ఓకేనా, ఇది నాట్ కరెక్ట్. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ప్రిన్స్లీ స్టేట్ హ్యాడ్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ 1881? 1881 నాటికి
ఏ రాచరిక రాష్ట్రానికి ప్రతినిధి? ఏ రాచరిక ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. విచ్ ప్రిన్స్లీ స్టేట్ హ్యాడ్ రిప్రజెంటెడ్ అసెంబ్లీ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ 1881? 1881 నాటికి ఏ రాచరిక రాష్ట్రానికి ప్రతినిధి సభ ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మైసూర్ అండి. మైసూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది Alipuri bomb case of 1908 is associated with which Indian revolutionary? 1908 నాటి అలిపూర్ బాంబు కేసు ఏ భారతదేశ విప్లవకారుడికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే అరవింద్ ఘోష్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ బిల్ రెబిలియన్ ఎవరండి? బిల్ రెబిలియన్ స్టార్ట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ బిల్ లీడర్స్ సచ్ as కాజీ సింగ్ అండ్ భీమ్ నాయక్. కాజీ సింగ్ మరియు భీమ్ నాయక్ వంటి బిల్ నాయకుల నాయకత్వంలో బిల్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 1818 అండి. 1818. ఇక్కడ ఈ వీడియోలో మొత్తం ఓవరాల్గా మనకి ట్రైబల్ మూమెంట్స్ గురించి ఉన్నాయి. ఓకే, ట్రైబల్ మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి హిస్టరీకి సంబంధించి ట్రైబల్ మూమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ట్రైబల్ మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, ది మైత్రికాస్ ఆఫ్ వల్లభి వర్ ఇనిషియలీ. వల్లభి యొక్క మైత్రికాలు మొదట్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే గుప్తుల సబార్డినేట్స్ అండి. ఎవరండి వీళ్ళు? గుప్తుల యొక్క సబార్డినేట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 హౌ మెనీ లెజిస్లేటివ్ మెంబర్స్ వర్ దేర్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్? 1853 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే 4 అండి. ఓకే, 4. నెక్స్ట్, ది తక్తి హై బాహి ఇన్స్క్రిప్షన్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజియన్? తక్తై బాహి శాసనం ఏ ప్రాంతంలో సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే గాంధార అండి. గాంధార. ఓకే, నెక్స్ట్, ఇన్ వన్ ఆఫ్ ది ఫేమస్ వర్క్స్ యహ్యా బిన్ అహ్మద్ షిర్హింద్ క్లెయిమ్స్ దట్ ది ఫౌండర్ ఆఫ్ డాష్ వాజ్ ఎ డిసెండెంట్ ఆఫ్ ది ప్రొఫెట్. తన ప్రసిద్ధ రచనలో ఒక దానిలో యహ్యా బిస్ అహ్మద్ సిర్హిందీ ఏ స్థాపకుడు ప్రవక్తన వారసుడు అని పేర్కొన్నాడు. ఇది ఆన్సర్ చూసుకుంటే సయ్యద్ రాజవంశం అండి. సయ్యద్ డైనెస్టీ. ఓకే, నెక్స్ట్, ది మహల్వారీ సిస్టమ్ వాజ్ prevalent in certain regions of northern and central India, from whom was the land revenue collected under the మహల్వారీ సిస్టమ్? ఓకే, ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహల్వారీ వ్యవస్థ ప్రబలంగా ఉండేది. అయితే మహల్వారీ వ్యవస్థ కింద భూమి ఆదాయాన్ని ఎవరి నుండి సేకరించేవారు అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే గ్రామాధిపతి అండి. విలేజ్ హెడ్. నెక్స్ట్, వాట్ డస్ దామా ప్రైమర్లీ రిఫర్స్ టు ది అశోకస్ ఇన్స్క్రిప్షన్? అశోకుడి శాసనాల్లో దామ ప్రధానంగా దేనికి సూచిస్తుంది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే నైతిక చట్టం అండి. మోరల్ లా, నైతిక చట్టం. నెక్స్ట్, హూ సక్సెడ్ అశోక టు ది థ్రోన్? అశోకం తర్వాత ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించారు? ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే దశరథ్ అండి. దశరథ. ఓకే, నెక్స్ట్, విచ్ పీరియడ్ ఇన్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ హిస్టరీ ఈజ్ మార్క్డ్ బై ఏ షార్ప్ డిక్లైన్ ఇన్ మోర్టాలిటీ అండ్ పెర్సిస్టెంట్లీ హై ఫెర్టిలిటీ రేట్స్? భారతదేశ జనాభా చరిత్రలో మరణాలలో పదునైన తగ్గుదల మరియు నిరంతర అధిక సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న కాలం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పేజ్ 3 1951 to 81. ఓకే, పేజ్ 3 3వ దశలో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్తూపాస్ మార్క్స్ ది స్పాట్ వేర్ బుద్ధ గేవ్ హిజ్ ఫస్ట్ సెరమనీ? బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం ఈ క్రింది స్తూపాలలో ఏది సూచిస్తుంది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ధమెక్ స్తూపం అండి. ధమెక్ స్తూపం. నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది లీడర్ ఆఫ్ ది 1857 రెబెలియన్ ఆఫ్ సంబల్పూర్? సంబల్పూర్కి సంబంధించి 1857 రెబెలియన్ యొక్క లీడర్ ఎవరైనా అడుగుతున్నారు. కింది వారిలో సంబల్పూర్ యొక్క 1887 తిరుగుబాటు నాయకుడు ఎవరైనా అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే వీర్ సురేంద్ర సాయి అండి. ఎవరండి? వీర్ సురేంద్ర సాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.